దేశవ్యాప్తంగా వర్క్ సవరణ బిల్లు జరగాలి. వర్క్ కబంధ హస్తాల నుంచి సామాన్యులను రక్షించాలి అంటూ వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వర్క్ సవరణ బిల్లును ఆమోదం తెలుపుతున్న నేపథ్యంలో దీన్ని నిలిపివేయాలి అని కొందరు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇందులో మాజీ ఎంపీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పౌర హక్కుల చైర్మన్ మహమ్మద్ అదీబ్ కూడా ఉన్నారు. వర్క్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీ చైర్మన్ బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ని హెచ్చరిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందితే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలని జగదాంబిక పాల్కి చెప్పండి, పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మేము చూపిస్తాం అని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును ఇప్పటికీ పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టకపోయినా దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్, ఎంఐఎం, జమియత్ ఉలామా ఈ హింద్ అనేక నిరసనలు చేస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలని విమర్శల్ని బీజేపీ చైర్మన్ జగదాంబిక పాల్ తేల్చి చెప్తున్నారు. అసలు నివేదికే సమర్పించినప్పుడు ఏ కారణాల రీత్యా నిరసనలు తెలుపుతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. గుమ్మడికాయలు దొంగలు కదా, అందుకే భుజాలు నరుముకుంటారు ముందుగా.